ఇంటి బయట గుమ్మానికి బూడిద గుమ్మడికాయను వేలాడదీస్తారు చాలామంది. ఇందులో ఆంతర్యం ఏమిటి? భయం కోసమా? భక్తి కోసమా? తెలుసుకుందాం శాస్త్రీయంగా నేటి మహర్షి టాక్స్‌లో. ఇంటి ముంగిట గుమ్మానికి బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం అనేది మన సంప్రదాయంలో వస్తున్న ఒక ఆచారం. ఇది వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కొత్త ఇల్లు కట్టినప్పుడు కానీ, శుభకార్యాల సందర్భంలో కానీ ఇంటి ముంగిట బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం అన్నది మన సంప్రదాయంలో ఒక ఆచారంగా తరతరాలుగా వస్తోంది. ఇది మూఢనమ్మకం కాదని సైన్స్ కూడా చెబుతోంది. ఈ బూడిద గుమ్మడికాయను ఇంటి ముంగిట గుమ్మానికి వేలాడదీయడం వల్ల ఇందులో ఉన్న నీటి శాతం 90% అధికంగా ఉన్నందువల్ల సూక్ష్మ క్రిములను, బ్యాక్టీరియాను ఆకర్షించి ఇంటి లోపలికి రానివ్వకుండా వాటిని అడ్డుకుంటుందట. ఇది కుటుంబ ఆరోగ్యానికి ఇంటి ముంగిట ఒక రక్షా వలయంగా నిలుస్తుందనేది మన పెద్దలు ఏర్పాటు చేసిన నియమం. ఇక గుమ్మం అంటే అది ఎనర్జీ ఎంట్రీ పాయింట్. అక్కడ ఒక సాంకేతిక రక్షా వలయమే ఈ గుమ్మడికాయ. దిష్టి అంటే అదేదో మాయ కాదు. అది నెగటివ్ ఎనర్జీ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి. ఆ మానసిక ఒత్తిడి అనే దిష్టిని తొలగించే ఒక రక్షా వలయమే ఈ యొక్క గుమ్మడికాయ అని చెబుతారు మన పెద్దలు. ఇది భయంతో కట్టే కాయ కాదు, మన సంప్రదాయం ఇచ్చిన రక్షా కవచం. ఇంటి ముంగిట గుమ్మానికి గుమ్మడికాయను వేలాడదీయడం అన్నది మూఢనమ్మకం కాదు. ఇది పెద్దలు చెప్పిన అనుభవపూర్వక శాస్త్రం. ఇది బూడిద గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీయడంలో ఉన్న అంతరార్థం. ఇలాంటి మరిన్ని అంశాలతో నిన్నటి మేధస్సు నేటి ప్రేరణగా కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.